నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ శాస్త్రీయంగా గూడాన్నం ఎలా చెయ్యాలి అని సంతోష్ కుమార్ గణపాటి ఋగ్వేద అధ్యాపకులు చెప్పారు. అలా మనం ఇప్పుడు ట్రై చేద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి 1 కప్పు నిండా బియ్యం తీసుకున్నాను. వీటిని బాగా కడగాలి. నేను కడిగి తీసుకుంటున్నాను. ఆ తర్వాత దీంట్లోకి ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల ఆవు పాలు పోసుకుంటున్నాను. లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఇష్టమైన ఈ గూడాన్నం ఎలా తయారు చేయాలో ఒక శ్లోకం ఉంది. అదే పద్ధతిలో నేను ట్రై చేశాను. నాకు చాలా బాగా కుదిరింది. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. పాలు పోసిన తర్వాత మూత పెట్టి 15 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను బియ్యాన్ని. 15 నిమిషాల తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన ఈ గిన్నె పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అన్నాన్ని ఉడకనిద్దాము. ఒకసారి కలిపి మూత పెట్టుకుందాము. నేను ఈ రెసిపీని కప్పు కొలతలతో చూపిస్తున్నాను. డిస్క్రిప్షన్లో కేజీ కొలతలతో రాసి పెడతాను. చూడండి అన్నం పొంగొచ్చింది. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి చూద్దాము. అన్నం ఉడికిందా అని మనము ఒక మెతుకు తీసుకొని ఇలా ఒత్తి చూస్తే మెత్తగా అన్నం ఉడికిపోయింది. చూడండి ఇలాగా. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి కలిపి మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో అన్ని కొలతలు తీసుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి 1/2 కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను. వేసుకున్న బెల్లము అన్నంలో మంచిగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. అంతా కలిపిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. అన్నం దగ్గర పడిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇదంతా చేసేసుకోవాలి. చూడండి 1 నిమిషం తర్వాత మూత తీసి దీంట్లోకి 1 కప్పు నిండా నేను అరటిపండు ముక్కలు వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మనం కలుపుతూ ఉంటే అన్నం ఇంకా ఈ అరటిపండు ముక్కలు మెత్తబడిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు నెయ్యి తీసుకోవాలి. నాకు ఇక్కడ ఆవు నెయ్యి దొరకలేదు కాబట్టి ఇంట్లో నేను తయారు చేసుకొని వాడుకునే నెయ్యినే వేసేసుకున్నాను. హోమ్ మేడ్ గీ ఎలా తయారు చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి. మీకు ఆవు పాలు ఆవు నెయ్యి దొరికితే వాటితోనే ప్రసాదం తయారు చేసుకోండి. మనం వేసుకున్న నెయ్యి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1-2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. అప్పుడు ఈ నెయ్యి ఫ్లేవరు ఈ గూడాన్నానికి బాగా పట్టేసుకుంటుంది. చూడండి 2 నిమిషాల తర్వాత ఇలా ఉంది. గూడాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి దింపేసుకోవడమే. శివుడికి ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన గూడాన్నం రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.